వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్లే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈ రోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ మీద పోండి, స్ట్రేచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ఇంత స్పష్టంగా మీరు చూసిండ్రు. స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి, నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని మార్చురిగిపోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వాప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు, మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.